బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన బాంబు పేలుడు ఘటన, భారీ సంఖ్యలో దేశీయ బాంబుల స్వాధీనం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో భంగర్ ప్రాంతంలోని సౌత్ బమునియా గ్రామంలో ఉన్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌకత్ మొల్లా నివాసంలో ఎన్ఐఏ ప్రత్యేక బృందం విస్తృత సోదాలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న డిమాండ్ల నేపథ్యంలో కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ టీఎంసీ నేత వహీదుల్ ఇస్లాంను కూడా అదుపులోకి తీసుకుంది. ఇదే సమయంలో దక్షిణ 24 పరగనాల జిల్లాల్లోని ఉత్తర్ కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా దేశీయ బాంబులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఓ శ్మశాన వాటిక సమీపంలోని నిర్మానుష్య భవనంలో 79 దేశీయ బాంబులు, పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానవ ప్రాణాలు, ఆస్తులకు ముప్పు కలిగించే విధంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించిన అధికారులు ఈ కేసును కూడా టెర్రర్ కోణంలో పరిశీలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ ఘటనల వెనుక ఉన్న నెట్వర్క్ కుట్ర కోణాలపై లోతుగా ఆరా తీస్తోంది.